శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 25 మంగళవారం మధ్యాహ్నం 2:30 తర్వాత తులారాశి వారు భూమి మీదే నరకం చూస్తారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 25 మంగళవారం రోజున మధ్యాహ్నం 2:30 తర్వాత ఈ యొక్క తులారాశి వారికి భూమి మీదే నరకం అంటే ఏంటో తెలుస్తుంది. మరి ఈ రోజున వీరికి జరగబోయే పరిణామాలు ఏమిటో, వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. దేహ దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. వీరు మిత్రులను ఆకర్షించే విధంగా చక్కని మాట తీరు, చక్కటి నైపుణ్యంతో వీరు పనిచేస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని మొత్తం పూర్తయ్యేంత వరకు ఎక్కడా కూడా విడిచిపెట్టరు. అటువంటి పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ రాశివారు. ఈ రాశివారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాటివారికి సహాయం చేయడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అధిక లాభాలను పొందుకున్న అనుకూల పరిస్థితులు అనేవి వీరికి ఇప్పుడు రాబోతున్నాయి. అన్ని విషయాల్లోనూ వీరికి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంటుంది. కానీ విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 25న ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:30 తర్వాత నరకం అంటే ఏంటో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే కనుక వీరు ఆరోగ్యం విషయంలో వీరు ఎవరికీ చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్నారు. దీని విషయంగా వీరైతే ఆరోగ్య రీతిగా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్య సమస్యను బట్టి వీరు నరకయాతన అనుభవిస్తారు. చెప్పుకోలేక మనశ్శాంతి కరువై ఎదుటివారికి చెప్పినా అర్థం కాని నొప్పిని వీరు భరిస్తారు. అటువంటి బాధను ఈ రాశి వారు ఇప్పుడు అనుభవించబోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. అది విపరీతమైన ఒత్తిడి కారణంగా తలనొప్పి కావచ్చు, పంటి నొప్పి కావచ్చు, లేదా చెప్పుకోలేని పర్సనల్ విషయాలు కావచ్చు. ఆరోగ్య సమస్యలతో వీరైతే ఇప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వీరు పని పట్ల శ్రద్ధతో ఎక్కువ పని ఒత్తిడి మీద వేసుకుని పని భారాన్ని అధికంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇటువంటి సందర్భంలో వీరైతే కనుక ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకు ఈ అనారోగ్య పరిస్థితులకు దారి తీసిందని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల మూలంగా మీరు ఎవరికి కూడా చెప్పుకొని నరకయాతన అనుభవిస్తూ విసిగిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక ప్రయత్నాలు కూడా చేస్తారు. మీకు ఇప్పుడు అటువంటి అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోయి ఆరోగ్యం చేకూరే అవకాశాలు ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి. మీ జ్యోతిష శాస్త్రం ప్రకారం, మీ గోచర ఫలితాల ప్రకారం జ్యోతిష పండితులు అనారోగ్య సమస్యలు, అలాగే మీకు సంబంధించిన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీరు కుదుటపడి మనశ్శాంతిని పొందుకునే సమయం మీకు ఇప్పుడు రాబోతుంది. దీనికి మీరు శివారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.